రామ్ నారాయణ రామ్. ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు చూపించబడుతున్నాయి. ప్రజలను రాజకీయాల పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో రెచ్చగొట్టడం, మోసగించడం జరుగుతోంది. దీనివల్ల ప్రజలకు నిజమైనది ఏమిటి, తప్పైనది ఏమిటి అనే విషయం అర్థం కావడం లేదు. ఈ పరిస్థితిలో ఏమి చేయాలి వివరంగా అర్థం చేసుకుందాం. మనుషులు సృష్టించిన విద్యా విధానాన్ని ప్రకృతి ఆధారిత విద్యగా మార్చితే అది చాలా మంచిదిగా ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. భూమిపై ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులు, మనుషులు వీటిని భూమి ఎప్పుడూ తిరస్కరించదు. భూమిపై ఉన్న రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, గురువులు వీరందరూ ప్రకృతిని గురించి ఆలోచించాలి. కానీ మహా గురు బాలక్ బ్రహ్మచారి మాత్రమే దీని గురించి ఆలోచించాలా? మన మహాగురువును స్వయంగా జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణం ఆహ్వానించి వారిచే దీక్ష తీసుకున్నారు. గురుజీ వారిని చాలా సమర్థంగా చైతన్యపరిచారు. కానీ వారు ఆయన మాటను అంగీకరించలేదు. ప్రకృతి యొక్క భావనను కూడా పుస్తకాల్లో పొందుపరిచితే భూమికి ఎంత మేలవుతుందో. భూమిపై చాలా తెలివైన ప్రజలు ఉన్నారు. కానీ వారికి భూమి యొక్క నిజమైన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రవేత్తలు చంద్రునిపై, ఇతర గ్రహాలపై ప్రయాణిస్తున్నారు. కానీ వారికి ముందుగా ఇది అర్థం కావాలి. అటువంటి ప్రయాణాలు ఫలితాన్ని ఇవ్వవు. భూమిని మెరుగుపరిచే పనికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. భూమిపై దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మొదటగా వారంతా భూమి గురించి ఆలోచించాలి. ఏ జంతువు, చెట్టు, నీరు, గాలి, సూర్యుడు తప్పు చేయరు. కానీ అన్ని తప్పులు మనుషులు చేస్తారు. భూమిపై ఉన్న తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దాలి. రామ్ నారాయణ రామ్ అంటే ఏమిటో అందరికీ తెలుసుకోవాలి. ప్రకృతి అన్నీ చూస్తోంది. ఒకసారి ప్రకృతి తన భయానక రూపాన్ని ప్రదర్శిస్తే అందరూ మారిపోతారు. భూమి ఇప్పటి వరకు 52 సార్లు మారింది. భవిష్యత్తులో మళ్లీ మారినప్పుడు ఇది 53వ మార్పు అవుతుంది. కాబట్టి మనుషులంతా తమ ఆలోచనలను మార్చుకోవాలి. ఒక వ్యక్తి డాక్టర్ అయితే అతను తన వైద్యాన్ని ప్రజలకు సేవగా కాకుండా లాభం కోసం ఉపయోగించుకుంటే అతనికి తెలుసుకోవాలి, అతను మొత్తం సమాజ సహకారంతోనే డాక్టర్ అయ్యాడు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారానే అతను ఒక మంచి కాలేజీలో చదవగలిగాడు. కాబట్టి ప్రకృతి ఆధారంగా మన జీవితం ఉండాలి. కాబట్టి రామ్ నారాయణ రామ్ను జపించండి, ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేస్తే ఏ వ్యాధి రాదు, ఏ సమస్య ఉండదు. ఈ రోజుల్లో సమాజం చాలా ముందుకు వెళ్ళింది. ప్రజలు చాలా తెలివైనవారు అయ్యారు. ప్రతి ఒక్కరూ, ప్రతి వస్తువు, చెట్లు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మనుషులు కూడా ముందుకు సాగాలి. అభివృద్ధి ఎలా సాధించాలి, పురోగతి ఎలా సాధించాలి, విజయాన్ని ఎలా పొందాలి, ఈ విషయాల గురించి ఆలోచించాలి. మనుషులకు ఉన్నవన్నీ ఆకాశం, ప్రకృతి వల్లనే భూమి, నీరు, గాలి, శక్తి ఈ 5 మూలాలతోనే అంతా ఏర్పడింది. కాబట్టి మనం విచారించి ప్రకృతి సిద్ధాంతాలను అనుసరించాలి. ఆకాశమే ప్రకృతిని, సృష్టిని నిర్మించింది. సృష్టిలోనే మనం ఉన్నాము. ఇవన్నీ పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. ఇవి మనకు శక్తినిస్తాయి, మన చైతన్యాన్ని మేలుకొలిపిస్తాయి, మన వివేకాన్ని పెంచుతాయి. కాబట్టి అనవసరమైన విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఒకరినొకరు తగ్గించకండి, అధికారం ప్రకటించకండి. కేవలం ఆకాశ నియమాలను అనుసరించండి, ప్రకృతి సిద్ధాంతాలను పాటించండి. రామ్ నారాయణ రామ్తో కలిసిపోండి. మీ జీవితం ధన్యమవుతుంది. మీరు సానుకూల ఆలోచనలతో జీవిస్తారు. జీవనంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు లభిస్తుంది.